హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే మేము మా అన్నయ్య వాళ్ళ పాప ఉందని చెప్పాను కదండి, వాళ్ళు ఉండేటువంటి ఈ ఇల్లు అనమాట. ఈ అపార్ట్మెంట్లోనే ఉంటుంది. ఇక్కడైతే మేము మథురాకి వెళ్తున్నాం, శ్రీకృష్ణుని జన్మస్థలంకి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు చిన్న వీడియో అట్లా తీసాము. అక్కడ మొక్కలు కానీ చాలా బాగున్నాయి అసలు ప్లేసెస్. అదంతా మేము వెహికల్లో ఇట్లా ఒక చిన్న బిట్లా తీసుకున్నాం అనమాట. ఎప్పుడు చూసుకున్నా గుర్తుంటాయి కదండి మనకి. అక్కడ వ్యూస్ వస్తాయో రావో తెలీదు, మనీ వస్తుందో రాదో తెలీదు, బట్ ఇలాంటివి చూసుకున్నప్పుడు మంచిగా స్వీట్ మెమరీస్ లాగా ఉంటుంది కదా. సో అందువల్ల చిన్న చిన్నవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము వెళ్తున్నాము. ఇక్కడ మొత్తము పంట అండి, గోధుమ, ఆవాలు ఇట్లా బాగా పండిస్తారనమాట. టమాటా మొక్కలు చాలా ఎక్కువ వేస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు. వెళ్ళేటప్పుడు ఇదంతా ఆలు అండి. ఆలు పంటకు వచ్చేసి అది మొత్తం ఎండిపోయి ఆలుని చూడండి ఎట్లా తీస్తున్నారు. ఈ తీసి సంచులకి కడుతున్నారనమాట ఈ ఆలు పంట. ఇదైతే మొత్తం టమాటా మొక్కలండి. అంత పంటకి వచ్చున్నాయి కాయలు, అవి మంచిగా కాస్తున్నాయి అన్నమాట. టమాటా ఇంకా మటరు ఇట్లా పంటలు అయితే బాగా మంచిగా పండించుకుంటారండి. భలే బాగున్నాయి అన్నమాట. చూడండి, ఆలు అంతా మొత్తం లోడేసి బస్తాలకి కట్టి పెడుతున్నారు. ఇవి మొత్తం ఆలు పంట అండి. దగ్గరగా కొంచెం తీస్తాను. ఇవ్వండి ఆలు, అవి ఇట్లా సాల్ లాగా చేసి వేస్తారు కదా, అదంతా ఎండిపోయిన తర్వాత గుట్ల గుట్లగా లోడుతారు. చూడండి, అవన్నీ ఆలులండి. ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. చాలా అసలు ఎంత వైట్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఆలులు అయితే. ఇక మేము ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా, ఇట్లా ప్రిపేర్ చేసుకొని బండ్లో పెట్టుకొని వెళ్ళాము. ఇక మధ్యలో లంచ్ టైం అయింది కదా, అప్పుడు ఇంకా మొత్తం ఇంకా రోడ్ అంతా ఇట్లానే హైవే ఉంటుందండి. సో తినేందుకు ఎక్కడ అట్లా ప్లేస్ ఏమి ఉండదు. మధ్యలో ఎక్కడన్నా చెట్లు నీడ అట్లా చూసుకొని వెహికల్స్ ఆపుకొని తినటమే. అందరూ అట్లానే చేస్తున్నారు. ఇక మేము కూడా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా, ఇక తీసుకొని ఇక చేపలు అట్లా ఎత్తుకెళ్ళాము. ఇక పర్చేస్ చేసుకొని మొత్తం అందరం కూర్చునేసి ఫుడ్ అది చేసి కొద్దిసేపు అట్లా మళ్ళీ అయితే బయలుదేరాము. ఇక్కడ పులిహోర, వైట్ రైస్, ఇంకా కర్రీ, ఇంకా పచ్చడి, పెరుగు అట్లా తీసుకెళ్ళామన్నమాట. ఇక ఎట్లయినా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే ఆ ఫుడ్ బాగుంటుందండి. బయట హోటల్స్లో ఎంత పెట్టినా కూడా మంచి ఫుడ్ మంచిగా అనిపించదు అనమాట. ఇదైతే యమునా నది. ఇక ఇక్కడైతే మథురాకి వచ్చేసాము. వెహికల్ అదంతా పార్కింగ్ చేసేసుకొని తర్వాత కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఆయన యొక్క జన్మస్థలంకి వెళ్ళాలంటే ఆటోలో అయినా వెళ్ళొచ్చు, లేదా నడిచైనా వెళ్ళొచ్చు. బట్ మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఎంతో దూరం లేదండి, కొంచెం దూరమే. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం చూద్దాం అన్నట్లు. వచ్చేటప్పుడు మాత్రం ఆటోకి అయితే వచ్చేసామండి. చాలా దగ్గరే. ఇక్కడ ఇంకా సైడ్ అంతా షాపింగ్స్ అవన్నీ ఉంటాయి, చూస్తూ వెళ్దాం అన్నట్లు నడిచి వెళ్ళామన్నమాట. సైడ్స్, రోడ్ సైడు బట్టలు ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం షాపింగ్సేనండి. చాలా బాగుంటుంది.
ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం, ఇంకా ఆయన జైన్‌లో ఉన్నది, అవన్నీ కూడా మనకి లోపల మంచిగా అప్పుడు ఎలా ఉంది అనేది కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపిస్తారనమాట. లోపల గృహలు అవి కూడా ఉంటాయి. మంచిగా ఉందనమాట లోపల. అట్లా మనల్ని ఫోను ఇంకా అలో చేయరు కదండీ. సో, ఫోన్స్ ఇంకా చెప్పులు అవి బయట పెట్టేసేసుకొని టోకెన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా వచ్చాం. ఇవన్నీ బయటైతే రోడ్ సైడు షాపింగ్స్ ఉంటాయండి. బట్టలు, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంకా కుంకుమని అట్లా ఉంటాయన్నమాట. మేమైతే ప్రసాదాలు లెక్క తీసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళామండి. ప్రేమ మందిర్ వెళ్దామని బయలుదేరాము. బట్ ప్రేమ మందిర్ లాస్ట్ 8:30కి క్లోజ్ అయిపోద్దంట. మేము వెళ్ళేలోపు టైం అయిపోయింది. సో, అందువల్ల ఇక మేము రూమ్స్ ముందే బుక్ చేసి పెట్టారనమాట. సో, ఆ రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ అయితే మళ్ళీ ప్రేమ్ మందిర్కి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో ప్రేమ్ మందిర్ వీడియోస్ని షేర్ చేసుకుంటాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.